వెల్కమ్ టు జై స్వరాజ్య వోల్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనము హన్మకొండ కలెక్టరేట్ లో ఉన్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొన్న జరిగినటువంటి లగచర్లలో జరిగినటువంటి కలెక్టర్ పై జరిగిన దాడిని పూర్తి స్థాయిలో సబ్బండ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కి సపోర్టింగ్ గా ఇక్కడ ధర్నాలు చేయబోతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి జై స్వరాజ్య వోల్ టీవీతో ప్రత్యేకంగా కలెక్టర్ దాడిని పూర్తి స్థాయిలో ఖండించేందుకు హన్మకొండ కలెక్టరేట్ సబ్బండ వర్గాలు కూడా ఇక్కడ మనకు జై స్వరాజ్య వోల్టీతో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక కామన్ మ్యాన్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఏది ఉన్నప్పటికీ కూడా దాడి అనేది ఒక హేయమైన చర్య. ఏ సమస్య ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి ఒక చర్చ అంటూ ఉంటది, కోర్టులు ఉంటాయి. వీటన్నిటిని సంప్రదించి ముందుకు పోవాలి తప్ప ఒక ఉన్నతాధికారి, ఒక డిస్టిక్ బాస్ కలెక్టర్ స్థాయిపై దాడి చేయడము ఇది పూర్తిగా హేయమైన చర్య అని చెప్పి అందరూ ఖండిస్తున్న నేపథ్యంలో జై స్వరాజ్య వోల్ టీవీ ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ధర్నాను ప్రత్యేకంగా కవర్ చేయడానికి రావడం జరిగింది. జై స్వరాజ్య టీవీ వారికి నమస్కారం. ఈరోజు మరి మొన్న జరిగిన వికారాబాద్ జిల్లాలో కొడంగల్ నియోజకవర్గంలో లగ్చర్ల అనే గ్రామంలో ఏదైతే ఫార్మా కంపెనీ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ కొరకు గౌరవ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ లింగా నాయక్ గారు, మరి అదేవిధంగా వారి సిబ్బంది, కూడా సిబ్బంది అందరూ కూడా ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక ఆలోచనతోని సురేష్ అనే వ్యక్తి మరి అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో రైతులందరూ పెద్ద ఎత్తున ఉన్నారు అని చెప్పి కలెక్టర్ను పక్కతో పట్టించి అక్కడికి తీసుకుపోయి వెంటనే హేయమైన చర్యగా మరి నీచం ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సిగ్గుపడే విధంగా మరి కలెక్టర్ గారు అట్లాంటి జిల్లా పాలనాధికారి మీద దాడి చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు. దీనికి యావత్ తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ గెస్టెడ్ అధికారుల క్లాస్ 4 కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మరి 33 జిల్లాల్లో కూడా లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం చెప్పడం జరిగింది. మరి ఇందులో భాగంగా హన్మకొండ జిల్లాలో ఇక్కడ మేము పెద్ద ఎత్తున మరి జేఏసీ పక్షాన ఈ లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. మరి మన అందరం కూడా చూసినాం. ఇది నిజంగా చెప్పాలంటే దీని వెనుక ఎట్లాంటి రాజకీయ పార్టీలు ఉన్నా కూడా వాళ్ళని సందర్భంగా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వంలో ఎవరున్నా కూడా మరి ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు కొన్ని మరి ప్రజాభిప్రాయ సేకరణ కానీ ఇంకేదైనా కానీ గత ప్రభుత్వంలో కూడా మరి ప్రాజెక్టులు చేపట్టినప్పుడు ప్రభుత్వ భూములు సేకరించడం, మరి అదేవిధంగా రైతుల భూములు కూడా సేకరించడం అనేది దాంట్లో ఒక కర్తవ్యంలో భాగమే, కానీ ఇది ఏ పార్టీకి సపోర్ట్గా కానీ వ్యతిరేకంగా కానీ కాదు. మరి అట్లాంటి సందర్భంలో ఈ ప్రజాసేకరణ విషయంలో మరి రైతులకు కానీ ఎవరికి కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే మరి ప్రతిపక్షంగా వాళ్ళు మరి ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిరసన తెలియజేసే స్వాతంత్రం వాళ్ళకు ఉంటుంది. కానీ ఇట్లా కుట్రపూరితంగా మరి హత్యా ప్రయత్నం చేయడం, మరీ ముఖ్యంగా మరి ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. హత్యా ప్రయత్నం కూడా దీని వెనుక ప్రయత్నం కూడా జరిగిందని చెప్పి మరి మీడియాలో వస్తున్నది. మరి కూడా ఈరోజు అన్ని పేపర్లో కూడా చూసినాం. దీని వెనుక ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు కూడా ఉన్నాడని చెప్పడం కూడా జరుగుతుంది. దీన్ని ఉద్యోగుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం వేరు, ఉద్యోగులు వేరు కాదు. ఇక్కడ ప్రభుత్వం ఏ పథకాలు ప్రవేశపెట్టినా కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే భాగంగానే మేము ముందుంటాం తప్ప మరి ఇట్లా మా అధికారుల మీద, మా మీద ఇట్లా కుట్రపూరితమైన చర్యలు తీసుకొని దాడులు చేపించడం, హత్యా ప్రయత్నం చేపించడం అనేది మరి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా మేము ఒకటే విన్నవిస్తున్నాం. దీని వెనుక ఎట్లాంటి రాజకీయ పార్టీలు వారు ఉన్నా, ఎట్లాంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నా కూడా వాళ్ళను వెంటనే శిక్షించి మరి ఇంకా ముందు కూడా ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో చర్యలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. మరి వాళ్ళని కఠినంగా శిక్షించే వరకు కూడా మా జేఏసీ ఏ కార్యక్రమాన్ని పిలిపించినా కూడా మరి హన్మకొండ జిల్లాలో తీసుకుపోవడానికి మేము యావత్తు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గెస్టెడ్ అధికారుల పక్షాన ముందుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.